హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ వ్లాగ్స్. నేనైతే ఒక వ్లాగ్తో వచ్చేసాను. ఈరోజు అయితే వంట పని అయితే లేదనమాట. ఎందుకంటే ఈరోజు వినాయకుడి దగ్గర భోజనాలు అవుతాయి, అన్నదానం కార్యక్రమం అనమాట. సో మరి మాకు వచ్చే పని వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు కాదు, చిన్నన్నలే అవుతారు. వాళ్ళు కూడా అక్కడ భోజనంకి వెళ్తారనమాట. సో ఈరోజు అయితే అవసరం లేదు, 11 టీ పెట్టేసి ఇచ్చేస్తే ఇంకా అయిపోద్ది అనమాట. ముందు రోజు పెసర రుబ్బు అవుతుంటే అట్లయితే వేసుకున్నాం. పెసరట్లు అమ్మకి, నాకు అండ్ నాన్నకి సరిపోదేమని అయితే అమ్మ అయితే ఆ పక్కన అన్నంకి ఎసరు అయితే పెట్టింది. అటు ఎసరులాగా ఉండదు మనిసుకుని ఉదయం టిఫిన్ అయితే చేసి బయట కూర్చున్నాను. స్నానం అయితే చేశాను. ఇప్పుడైతే 11 అవుతుందనమాట. మేస్త్రీలకైతే ఇప్పుడు టీ అయితే పెడుతున్నాను. వాళ్ళైతే నిన్న వేగంగా పట్టుకెళ్ళిపోయిన అయితే అన్నారు. సో అందుకోసం ఈరోజు లేటుగా పట్టుకెళ్తున్నాను అనమాట. నేను 10:30కి పట్టుకెళ్ళాను. 10:30కి వద్దు, మాకు 11:30కి కావాలి అన్నారని ఇప్పుడు పెట్టాను అనమాట. టీ మరుగుతుంది. పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అమ్మ అయితే పిలిచింది, టీ పెట్టావా అనేసుకొని. వాళ్ళతో అన్నా అనమాట. 11:30కి అమ్మన్నారు కదా, అందుకే పెట్టలేదు అనేసుకుని అంటే నవ్వుతున్నారు. మేడపైన టీ తాగుతున్నా. 11:30 అప్పుడు టీ. ఎందుకు నాకు మరొద్దు, నువ్వు తాగి. సీతాఫలకాయలు పండగే పండుగ, కాకపోతే కాయల్లాగా ఉన్నాయి. ముగ్గలే 2 రోజులు అయిపోతాయి. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే టిఫిన్ చపాతీ అయితే చేసాం. మార్నింగ్ సరికి నేనైతే 7 o'clock అయితే లేచాను అనమాట. మరి ఏదో ఒక టిఫిన్ అయితే ఉండాలి కదా. ముందు రోజు పొటాటో కర్రీ ఉంటే దానికోసమని చపాతీ పిండి అయితే అమ్మ కలిపింది. అందుకనే ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసాను. మొత్తం 10 అయితే అయ్యాయి అనమాట. నాన్నలకైతే పూరీలాగా వేపేసాను. నాన్న అయితే చపాతీ నవ్వలేరని నేనైతే చపాతీలాగైతే కాల్చుకున్నాను. చూడండి, దుంపల కూర అండ్ చపాతీ తినేసి ఇంకా కూర అయితే వండాలి. స్నానం అయితే చేసాక కూర అయితే వండుతానమాట. ఈరోజు కూడా ఎగ్స్ కర్రీ అనమాట. ఈరోజు ఇంటి పని అవుతుంది. అమ్మ అయితే ఆనియన్స్ అయితే పేస్ట్ చేసింది. మొన్నటి వాట ఆనియన్స్లా కనిపించాను. అండ్ ఇదిగోండి ఇక్కడ ఎగ్స్ అయితే వేపుకొని ఉంచాను. కొంచెం బాగా ఆనియన్స్ మగ్గిపోయాక ఎగ్స్ అయితే వేస్తాను. అంటే కొంచెం వాటర్ వేసాక అప్పుడు ఎగ్స్ వేస్తాను.
స్టైల్లో ఎలా కర్రీ చేస్తున్నాను, మీ స్టైల్లో ఎలా చేస్తారని కామెంట్ చేయండి. ఇప్పుడే స్నానం చేశాను అనమాట. అక్కడైతే టీ పెట్టాను, స్నానం అంతసేపు మరుగుద్దని. ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇప్పుడైతే పైకి అయితే టీ ఇవ్వడానికి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ మరుగుతుంది, పాలు టీ పొడి అన్నీ వేస్తాను. టీ అయితే బాగా మరిగిపోతుంది. పంపేసి ఈ గ్లాసులు అండ్ టీ పట్టుకుని వెళ్ళిపోతాం. మళ్ళీ ఇప్పుడేం తీసుకెళ్ళకపోతే ఇంకా తేలేదు అనేసుకుని అయితే అంటారనమాట. సో ఇప్పుడే వచ్చేసి 11:15 అవుతుంది. పట్టుకొని వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడ కలుద్దాం. టీ చేతిలో ఒక లోట ఒకటి ఉంది, పట్టుకోవడానికి అవ్వట్లేదు, ఎక్కడ పెట్టేసి తాగుదాం. పైనేమో తాత అవుతాడు అనమాట. సో తాతకి టీ ఇవ్వడానికి వచ్చాను. పెద్ద ఏజ్ ఏం కాదు, వరుసకైతే తాత అవుతారు. సో చల్లగా అయిపోయింది అక్కడ వరకు తెచ్చేసరికల్లా. ఏది ఇదే చేశారా? మరి ఆ కింద దానికి ఇది చేశారు కదమ్మా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, దానివల్ల మన వీడియో అనేది 10 మందికి వెళ్తుంది అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ అయితే కావాలి మీది. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.